హాయ్ గాయ్స్, ఈ వీడియోలో మనం యూసేజ్ ఆఫ్ షెల్ అండ్ విల్ పార్ట్ 2 చూద్దాము. అంటే ముందు వీడియోలో నేను షెల్ విల్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ ఏమీ చేయలేదు. జస్ట్ సింపుల్ ట్రిక్స్ మాత్రం చెప్పాను. షెల్ విల్ ఎలా యూజ్ చేయాలని కొన్ని సింపుల్ ట్రిక్స్ అంతే. బేసిక్గా ఏం చెప్పలేదు. ఇందులో కొంచెం ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఉంది, గ్రామర్ ప్రకారంగా ఉంది ఎక్స్ప్లెనేషన్ మొత్తం. ఒకసారి ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ చూద్దాము. ఐ వి ఆర్ ద ఫస్ట్ పర్సన్, యూ సెకండ్ పర్సన్, హీ షీ ఇట్ దే థర్డ్ పర్సన్. ఓకే, షెల్ ఎక్కడ యూజ్ చేద్దాం చూద్దాము. షెల్ విత్ ఫస్ట్ పర్సన్తో యాక్చువల్లీ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ అన్నిట్లో యాక్చువల్గా షెల్ విల్ అనేది మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో మాత్రమే యూజ్ చేస్తాము. షెల్ విల్ యూజ్ చేసి సెంటెన్స్ మనం చెప్తే అది సింపుల్ ఫ్యూచర్ టెన్స్లోనే ఉంటుంది. ఫ్యూచర్ టెన్స్లో ఉన్నదాన్ని షెల్ విల్ యూజ్ చేసి చెప్తాము. ఐ షెల్ టీచ్ ఎగ్జాంపుల్. ఐ ఫస్ట్ పర్సన్తోనే ఎగ్జాంపుల్ ఐ షెల్ టీచ్. సెకండ్, షోయింగ్ పొలైట్నెస్ని చూపించడానికి మనము చూపించడానికి షెల్ యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్, షెల్ ఐ సిట్ హియర్, నేను ఇక్కడ కూర్చోవచ్చా. షెల్ ఐ గివ్ యూ, నేను నీకు ఇవ్వనా. షెల్ ఐ మేక్ ఎ కాల్, ఒక కాల్ చేసుకున్నా. షెల్ ఐ రైట్ అంటే ఒక పొలైట్నెస్ వేలో మనం ఏదైనా అడుగుతున్నాం కానీ అది పొలైట్నెస్ వేలో అడుగుతున్నాం అనమాట. అప్పుడు మనం షెల్ యూజ్ చేయాలి. ఒకటి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అయిపోయింది, ఒకటి పొలైట్నెస్ రెండు. థర్డ్ వన్ వచ్చేసి యూజ్డ్ విత్ సెకండ్ అండ్ థర్డ్ పర్సన్, నాట్ సెకండ్ పర్సన్ ఓన్లీ. షెల్ ఈజ్ యూజ్డ్ విత్ సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ టు ఎక్స్ప్రెస్ కమాండ్ ఆర్ ఆర్డర్, ప్రామిస్, థ్రెట్. కమాండ్ అంటే ఒక ఆర్డర్ ఇవ్వడం అనమాట. ప్రామిస్ అంటే ప్రామిస్ చేయడం. థ్రెట్ అంటే బెదిరించడం, ఒకరిని ధమ్కి ఇవ్వడం అనమాట ఒకరికి. ఎగ్జాంపుల్ చూద్దాము. హీ షెల్ నాట్ ఎంటర్ మై హౌస్ అగైన్, అతను మా ఇంట్లోకి మళ్ళొకసారి రావద్దు. ఇది ఒక ఆర్డర్, కమాండ్ లాంటిది. ఇది కమాండ్కి ఎగ్జాంపుల్. ఇక్కడ షెల్ యూజ్ చేస్తున్నాం. ఈయనేమో థర్డ్ పర్సన్ కదా. హీ షెల్ నాట్ ఎంటర్ మై హౌస్ అగైన్. సెకండ్, ప్రామిస్ అనమాట. యూ షెల్ హ్యావ్ ఎ హాలిడే టుమారో. ఇది ప్రామిస్. ప్రామిస్ అంటే ఒక వర్క్. యూ షెల్ హ్యావ్ ఎ హాలిడే టుమారో, మీకు రేపు సెలవు ఉంటుంది. అప్పుడు మనం షెల్ యూజ్ చేయాలి. యూ ఏమో సెకండ్ పర్సన్, ఇక్కడ కూడా సెకండ్ పర్సన్తో యూ షెల్ బి పనిష్డ్ ఫర్ చీటింగ్. చూడండి, యూ షెల్ బి పనిష్డ్ ఫర్ చీటింగ్ అంటే ఇది బెదిరించడం అనమాట. ఇది థ్రెట్కి ఎగ్జాంపుల్. యూ షెల్ బి పనిష్డ్ ఫర్ చీటింగ్. అనదర్ ఎగ్జాంపుల్స్, ఐ షెల్ టీచ్ యూ ఎ లెసన్ అంటే ఇది ప్రామిస్ అనమాట. ఐ షెల్ టీచ్ యూ ఎ లెసన్ అంటే నేను నీకు లెసన్ చెప్తా అని అర్థం వస్తుంది దీనికి. అదే ఇక్కడ చూసుకోండి, ఐ విల్ టీచ్ యూ ఎ లెసన్ అంటే దిస్ ఈజ్ థ్రెట్. థ్రెట్ మీన్స్ డిక్లరేషన్ ఆఫ్ ఇంటెన్షన్ టు పనిష్ ఆర్ హర్ట్ సమ్వన్. ఐ విల్ టీచ్ యూ అంటే నేను నీకు లెసన్ చెప్తా అంటే ఇది పాఠం చెప్పడం కాదు. ఐ విల్ టీచ్ యూ ఆ లెసన్ అంటే నేను నీకు బెదిరించడం అనమాట. ఇట్లా ఐ విల్ టీచ్ యూ ఆ లెసన్, క్లాస్ తీసుకోవడం. ఐ షెల్ టీచ్ యూ ఆ లెసన్ అంటే లెసన్ చెప్పడం. ఇక్కడ షెల్కి విల్కి ఇదే తేడా ఉంది. విల్ యూజ్ చేస్తే అది స్ట్రాంగ్ అవుతుంది అనమాట, స్ట్రాంగ్ వర్డ్ అంతే. టు ఆస్క్ సంథింగ్ ఇన్ అ పొలైట్ వేలో అడగడం. షెల్ ఐ క్లోజ్ ద డోర్, డూ యూ విష్ మీ టు క్లోజ్ ఇట్ అని క్వశ్చన్ అడిగినట్టు. షెల్ ఐ క్లోజ్ ద డోర్ అంటే డూ యూ విష్ మీ టు క్లోజ్ ఇట్, నువ్వు నన్ను క్లోజ్ చేయమంటేనే చేస్తాం. విచ్ డ్రెస్ షెల్ ఐ బై, ఇది సజెషన్. విచ్ డ్రెస్ షెల్ ఐ బై, ఏ డ్రెస్ కొనుక్కోను. అప్పుడు మనం షెల్లే యూజ్ చేయాలి. షెల్ ద వెయిటర్ సర్వ్ కాఫీ నౌ, వెయిటర్ ఇప్పుడు కాఫీ సర్వ్ చేస్తాడా అంటే పొలైట్ వేలో అడగడం, సంథింగ్ పొలైట్ వేలో మనం అడగడం. విల్ యూజ్ చేసి ఫస్ట్ వాలిషన్ అంటే ఫ్యాకల్టీ ఆఫ్ విల్లింగ్, పవర్ అంటే వాలిషన్ అంటే శక్తి ఉండడం అనమాట. ఐఎమ్ ఏబుల్ టు డూ దిస్,
That means volition means I'm able to do something. Exam I will carry your files. I will carry your files అంటే ఐఎమ్ విల్లింగ్ టు. ఇక్కడ ఐ విల్కి మీనింగ్ ఏమొస్తుందంటే ఐఎమ్ విల్లింగ్ టు. నాకు క్యారీ యువర్ ఫైల్స్, నేను ఫైల్స్ని మోయడానికి నాకు శక్తి కలదు అని అర్థం. అప్పుడు మనం విల్ యూజ్ చేయాలి. సమ్ ప్రామిస్, ఐ విల్ ట్రై టు డూ బెటర్ నెక్స్ట్ టైం. ఇక్కడ ప్రామిస్ ఐ విల్ ట్రై, కంపల్సరీగా చేస్తా అని ఇక్కడ ప్రామిస్ చేస్తున్నాం అనమాట. ఐ విల్ టు డూ బెటర్ నెక్స్ట్ టైం. I will try to do better next time. Next, I will succeed in the attempt. ఇది determination, అనుకోవడం సంథింగ్. I will succeed in the attempt. తప్పకుండా సక్సెస్ అవుతా. ఇక్కడ డిటర్మైన్ అంటే ఐఎమ్ డిటర్మైన్ టు అంటే ఇక్కడ ఈ సెంటెన్స్లో ఇక్కడ విల్ ఏమో స్ట్రాంగ్ స్ట్రెస్డ్, చాలా స్ట్రాంగ్ అనమాట. ఐ విల్ సక్సీడ్ ఇన్ ద అటెంప్ట్, కంపల్సరీ గెలుస్తా అని ఇక్కడ స్ట్రాంగ్ స్ట్రెస్ అయింది విల్ అనమాట. ఫస్ట్ టైం సింపుల్, యాక్చువల్లీ ఫస్ట్ ఏమో సింపుల్ ఫ్యూచర్లో యూజ్ చేస్తాము విల్. ఇంకోటేమో వాల్యుషన్. మనం ఇది ఐఎమ్ ఏబుల్ టు డూ సంథింగ్ అన్నప్పుడు మనం విల్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఏమో క్యారెక్టరిస్టిక్ హ్యాబిట్ తెలపడంలో మనం విల్ యూజ్ చేస్తాము. ఇక్కడ చూడండి, హీ అంటే నేను థర్డ్ పర్సన్ని తీసుకొని హీ విల్ టాక్ అబౌట్, he will talk about nothing but films. అంటే ఆయన ఎప్పుడు ఫిలిమ్స్ గురించి మాట్లాడతాడు. సో ఆ హ్యాబిట్ని మనం చెప్పడానికి ఇక్కడ he will talk about nothing but films అని అప్పుడు మనం will యూజ్ చేసి చెప్తున్నాం. నెక్స్ట్ she will sit for hours listening to the music. తను మ్యూజిక్ వినడానికి కూర్చుంటుంది, గంటలు కూర్చుంటుంది. ఇది ఒక హ్యాబిట్. ఈ హ్యాబిట్ని తెలపడానికి మనం షీ విల్ అని యూజ్ చేస్తున్నాం. షీ విల్ థింక్ అ లాట్ అబౌట్ స్మాల్ ఇష్యూస్ గురించి చాలా ఆలోచన చేస్తుంది, ఎక్కువగా థింక్ చేస్తుంది. సో షీ విల్ థింక్ అ లాట్, ఇలా విల్ యూజ్ చేసి చెప్తాం. విల్ ఫస్ట్ ఏమో విల్ ఫ్యూచర్ టెన్స్లో యూజ్ చేస్తాం. ఇంకోటేమో వాల్యుషన్, ఐఎమ్ ఏబుల్ టు డూ సంథింగ్, ఐ హ్యావ్ పవర్ టు డూ దట్ వన్, దాంట్లో విల్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ హ్యాబిట్, దాంట్లో మనం విల్ యూజ్ చేస్తాం. అంటే హ్యాబిట్స్ గురించి చెప్పడం, క్యారెక్టర్ గురించి, ఇలా క్యారెక్టర్లోని హ్యాబిట్స్ని చెప్పడానికి విల్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి అజంప్షన్ ఆర్ ప్రాబబిలిటీ. మనం అజంప్ చేసుకోవడం అనమాట, ఊహించుకొని చెప్పుకోవడం. మనం ముందుగానే అజ్యూమ్ చేయడం, ముందుగానే కన్సిడర్ చేస్తాం కదా. ఇట్లా సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి, దిస్ విల్ బి ద బుక్ యూ వాంట్ ఐ సపోజ్ అంటే ఇది నువ్వు నీకు కావాల్సిన బుక్ ఇది, నీవు ఏదైతే కావాలనుకుంటున్నావో ఆ బుక్ ఇదే అని నేను అనుకుంటున్నా అని అర్థం అనమాట. దట్ విల్ బి ద పోస్ట్ మ్యాన్ ఐ థింక్ అంటే అక్కడ ఉంది పోస్ట్ మ్యాన్, ఐ థింక్ దట్ నేను అనుకుంటున్నా అక్కడ ఉంది పోస్ట్ మ్యాన్ అని నేను అనుకుంటున్నా అని అర్థం. అంటే ఇది ఒకటి అజ్యూమ్ చేయడం లాంటిది, అజంప్షన్ లేదా ప్రాబబిలిటీ అని కూడా అంటాం. అంటే ఊహించడం, అంటే నేను అనుకుంటున్నా, ఊహిస్తున్నా అనమాట నేను ముందే. ఐ సపోజ్ ఇప్పుడు ఏదైనా ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఏవైనా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే కన్సిడర్ అ మెటల్, కన్సిడర్ అ స్ట్రింగ్ అని ఇలా చెప్తాం కదా, అది అజంప్షన్ చేసుకోవడం కదా, అజ్యూమ్ దట్ అని ఇట్లా చెప్తారు కదా. అప్పుడు అట్లాంటి వాటిలో మనం దిస్ విల్ బి ద బుక్ యూ వాంట్ అంటే నువ్వు ఐ సపోజ్ నేను అనుకుంటున్నా ఈ బుక్ నువ్వు కావాలనుకుంటున్న బుక్ ఇదే, నువ్వు కావాలనుకుంటున్న బుక్ ఇదే అని నేను అనుకుంటున్నా అని అర్థం. అయితే విల్ యూ అని క్వశ్చన్స్ అడిగితే ఇట్ ఇండికేట్స్ అన్ ఇన్విటేషన్ ఆర్ రిక్వెస్ట్. ఇన్విటేషన్ లేదా రిక్వెస్ట్ ఉన్నప్పుడు విల్ యూ యూజ్ చేసి క్వశ్చన్ ఫామ్ అవుతుంది. ఎగ్జాంపుల్, విల్ యూ హ్యావ్ అ టీ ఆర్ గ్రీన్ టీ అంటే ఇన్వైట్, టీ తాగుతారా లేదా గ్రీన్ టీ తాగుతారా అని ఇన్వైట్ అనమాట. విల్ యూ హ్యావ్ అ టీ, అలా
విల్ యూ లెండ్ మీ యువర్ స్కూటీ. ఇది రిక్వెస్ట్ అడుగుతాను. విల్ యూ లెండ్ మీ, విల్ యూ గివ్ మీ యువర్ పెన్, విల్ యూ గివ్ మీ యువర్ నోట్స్, అలా రిక్వెస్ట్ చేస్తున్నాము అప్పుడు మనం విల్ యూజ్ చేస్తాము. మనం ఇది రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు మనం విల్ యూజ్ చేస్తున్నాము. ఇంతకుముందు ఏం చెప్పిన సజెషన్, పొలైట్ వేలో మాట్లాడడం, వాటికి షెల్ యూజ్ చేస్తాం. ఇవి మనకు కావాల్సిన వస్తువు మనం తీసుకోవడానికి రిక్వెస్ట్ చేస్తాం కదా, అప్పుడు విల్ యూజ్ చేయాలి. ఇది కూడా కొంచెం పొలైట్ వేలో కనిపిస్తుంది కదా, షెల్ ఎందుకు యూజ్ చేయొద్దు అని డౌట్ వస్తుంది. ఇది రిక్వెస్ట్ చేస్తున్నాం మనం. రిక్వెస్ట్కి, సజెషన్కి పొలైట్ వేలో మనం సంథింగ్ ప్రపోజ్ చేయడానికి తేడా ఉంటుంది కదా. పొలైట్ వేలో ఏదైనా ప్రపోజ్ చేయాలంటే షెల్ యూజ్ చేస్తాము, రిక్వెస్ట్ అంటే విల్ యూజ్ చేస్తాం, అంతే. చూడండి, ఇప్పుడు మోడర్న్ ఇంగ్లీష్లో యాక్చువల్గా ఎక్కువగా విల్లే యూజ్ చేస్తున్నారు. షెల్ కొంచెం తక్కువగా, లెస్ కామన్గా యూజ్ చేస్తున్నారు. ఎక్కువ కామన్గా యూజ్ చేసేది విల్నే యూజ్ చేస్తున్నారు. విల్ ఫస్ట్ పర్సన్ అండ్ విత్ ఆల్ అదర్ పర్సన్స్ మనం ఎక్కువగా మోడర్న్ ఇంగ్లీష్లో విల్లే యూజ్ చేస్తున్నారు. షెల్ కూడా యూజ్ చేస్తున్నారు ఇన్ సమ్ కేసెస్. ఇన్ లెస్ కామన్ షెల్ కూడా యూజ్ చేస్తున్నారు. ఓకే, ఐ ఆర్ వి, విల్ ఇది మోడర్న్ ఇంగ్లీష్లో ఎక్కువ యూజ్ చేస్తున్నారు. హీ, షీ, ఇట్ ఈ థర్డ్ పర్సన్ ప్లస్ షెల్. ఇక్కడ ఇది ఓల్డర్ ఫ్యాషన్లోనే యూజ్ చేస్తున్నారు ఇంగ్లీష్లో. హీ, షీ, ఇట్, దే ప్లస్ విల్ అనేది ఇది ఎక్కువగా మోడర్న్ ఇంగ్లీష్లో విల్నే యూజ్ చేస్తున్నారు విత్ ఫస్ట్ పర్సన్ అండ్ విత్ సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ ఆల్సో. ఇక్కడ నోట్ చేయాల్సిన పాయింట్, ఇన్ ప్రజెంట్ డే ఇంగ్లీష్ హౌఎవర్ దేర్ ఈజ్ అ గ్రోయింగ్ టెండెన్సీ టు యూజ్ విల్ ఇన్ ఆల్ పర్సన్స్. విల్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ప్రజెంట్ డే ఇంగ్లీష్లో, అంతే. ఇంకొకటి పాయింట్ ఏంటంటే, విల్ని ఎక్కువగా యూజ్ చేసి మనం సెంటెన్స్ ఫ్యూచర్ టెన్స్లో వస్తుంది. ఫ్యూచర్ టెన్స్లో వచ్చినప్పుడు విల్ యూజ్ చేసి చెప్తే అది ప్యూర్ ఫ్యూచర్ టెన్స్ అవుతుంది అనమాట. విల్ యూజ్ చేసి సెంటెన్స్ వస్తే అది ప్యూర్ అనమాట, ప్యూర్ ఫ్యూచర్ టెన్స్ ఫామ్ అవుతుంది. షెల్ యూజ్ చేస్తే అది నాట్ ప్యూర్ కాదు, జస్ట్ ఇలా అది కొంచెం. విల్ అయితే ప్యూర్ అనమాట, ప్యూర్ ఫ్యూచర్ టెన్స్ అని, అంతే. If you like the video, please like and do subscribe to this channel, and thank you.